ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 7 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. అతడు ఘనత వహించిన ఒక సభికుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. వ్యాఖ్యాన అంశం దేవుని రాజ్యం. వ్యాఖ్యాన అంశం దేవుని రాజ్యం. వ్యాఖ్యానం: క్రీస్తు లోకములో ఉన్నప్పుడు 3 విషయాల కొరకు యూదులైన ప్రజలు మిక్కిలిగా కనిపెట్టుచుండేవారు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు సిమెయోను కనిపెట్టువాడు అని లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాం. యెరూషలేములో విమోచన కొరకు చాలామంది కనిపెట్టుచుండిరి అని లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం తెలుపుతోంది. క్రీస్తు శిశువైన దినాలలో ఈ సంభవాలు జరిగాయి. క్రీస్తు చనిపోయిన పిమ్మట కూడా పైన వ్రాసినట్లు మరికొందరు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచుచుండిరి. ఆదరణ, విమోచన, దేవుని రాజ్యం, ఈ 3 క్రీస్తు వలననే స్థాపితములయ్యాయి. క్రీస్తు చనిపోయి లేచుట చేత ఈ 3 లభించెను అని చెప్పవచ్చు. క్రీస్తును నమ్మితే ఆదరణ రాదా? వస్తుంది. మీ పాపం పోయి నీతి కలిగినట్టు తెలిస్తే ఆదరణ లేకపోదు. విమోచన ఏదనగా పాప మన్నింపు అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాసిన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన అతిక్రమములకు క్షమాపణ నమ్మిన వారికి దొరుకుతోంది. 3వదిగా ఆత్మలో వెంటనే దేవుని రహస్య రాజ్యం ఏర్పడుతోంది. అది నీతి, సమాధానాన్ని, పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని గల ఆత్మీయమైన హృదయ రాజ్యం. నిజమైన రాజ్యం ఇది. ఈ రాజ్యంలో మీకు అభిప్రాయం ఉన్నదా? మీకు ఈ రాజ్యం అనుభవమైనా లేదా? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.